దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. వివాహం అయ్యి చాలా కాలం అయ్యింది. భార్యాభర్తల మధ్య గొడవలు. కారణం సంతానం లేకపోవడం. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగటం లేదు. ఎందరి డాక్టర్లను కలిసినా, ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. ఇలా సంసారంలో ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. ఈ ఆటంకాన్ని తొలగించుకొని సంతానం పొందటం ఎలా? వీటన్నిటికీ పరిష్కారమే సంతాన లక్ష్మీ పూజ. సంతాన లక్ష్మీ పూజ ఎలా చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. ఏకదీపారాధనతో సంతాన లక్ష్మీదేవికి ఎలా పూజ చెయ్యాలో తెలుసుకునే ముందు సంతాన లక్ష్మీదేవిని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. జటామకుట సంయుక్తాం స్థిరాసన సమన్వితాం అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాపిధారిణం దీపచామర అస్తాభి సేవితాం పార్శ్వ యోర్త్వయో బాలసేనాని సంకాశాం కరుణా పూరితాననాం మహారాజ్ఞిం చ సంతానలక్ష్మి మిష్టార్థ సిద్ధయే. సంతాన లక్ష్మీదేవి పూజ చేయాలనుకునేవారు ముందుగా పూజా గదిలోని పడమర వైపు భూమిపైన పసుపు నీటితో శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో ఆ ముగ్గును అలంకరించి దానిపైన 6 అంగుళాల ఎత్తుగల చతురస్రాకారపు పీటను పెట్టి ఆ పీటను పసుపుతో కూడిన నీటితో శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో ఆ పీఠాన్ని అలంకరించి ఆ పీఠం పైన పసుపు రంగు లేదా
పసుపుతో తడిపిన తెలుపు వస్త్రాన్ని పరచి దానిపైన పావుసేరు బియ్యము, పావుసేరు శనిగలు, పావుసేరు కందులు ఈ మూడింటిని వేసి చదును చేసిన తర్వాత తూర్పు వైపు అమ్మవారు చూసేలా సంతాన లక్ష్మీదేవి పటం పెట్టుకొని అమ్మవారిని అలంకరించిన సంతాన లక్ష్మీదేవి పటం ముందు ఒక రావి చెంబులో నీటితో కూడిన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం నీటిలో వేప వేరు అలాగే రావి చెట్టు వేరు వేసుకోవాలి. కలశాన్ని రావి ఆకులతో ఏర్పాటు చేసుకొని కలశం ముందర రాగి పాత్రలో మట్టి ప్రమదను ఏర్పాటు చేసుకొని అందులో ఆముదపు నూనెతో ప్రమదను వెలిగించి సంకల్పం చేసుకొని సంతానలక్ష్మి శతనామావళి చదువుకొని వివిధ రకాల పండ్లను అలాగే పులిహోర లేదా పాయసం, తాలింపు వేసిన శనిగలు నైవేద్యంగా పెట్టి 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఆ నైవేద్యాన్ని పంచిపెట్టాలి. కనీసం తక్కువలో తక్కువ 11 మంది పిల్లలకు ఈ నైవేద్యాన్ని పెట్టాలి. ఇలా 9 శుక్రవారాలు లేదా 11 శుక్రవారాలు దీక్షను చెయ్యాలి. వారం వారం కలశంలోని నీటిని మారుస్తూ ఆ నీటిని భార్యాభర్తలు ఇద్దరు ఉదయం పరగడుపున తీర్థంగా తీసుకున్నప్పుడు తప్పక మీ కోరిక నెరవేరుతుంది. సంతాన లక్ష్మి పూజ చేసేవారు ప్రతి శుక్రవారం భార్యాభర్తలు ఇద్దరు ఉపవాస దీక్ష చెయ్యాల్సి ఉంటుంది. ఈ పూజను ఒక నియమం ప్రకారం చేసినట్లయితే సంతాన లక్ష్మీదేవి అనుగ్రహం వలన తప్పక మీ కోరిక నెరవేరుతుంది. సంసారంలో ఆటంకం పోయి అనిర్వచనీయమైన ఆనందము, సత్సంతానము కలుగుతుంది. మా పొలాలలో సమృద్ధిగా పంట పండటం లేదు. చేతి దాకా వచ్చిన పంట చివరాఖరి దశలో పాడైపోతుంది. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ పండుగలను చేశాము. శాస్త్రీయమైన పద్ధతులను పాటించాము. అన్ని రకాల జాగ్రత్తలను పాటించాము. అయినా లాభం రావటం లేదు. పంట పైన పెట్టిన పెట్టుబడి కూడా చేతికందక నష్టము, కష్టము మాత్రమే మిగిలి అప్పుల బాధను తట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి సమృద్ధి అయిన పంటలు పండే మార్గం ఏదైనా ఉందా అనే అనేక ప్రశ్నలకు సమాధానమే ధాన్యలక్ష్మీ పూజ. ధాన్యలక్ష్మీ పూజ ఎలా చెయ్యాలో వచ్చే వారం తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.